హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా, అయితే ప్రజలారా, ఈ గురుకులకు సంబంధించిన కొన్ని కళాశాలల్లో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది మరొక ముందే మరో సంఘటన జరుగుతుంది. అసలు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వేస్తుంది, ఎందుకు అసలు వాళ్ళ మీద ఫోకస్ చేస్తలేదు? మళ్ళీ నిన్న కూడా షాద్నగర్కి సంబంధించిన ఒక ఘటన అయితే వచ్చింది. ఏందో ఒకసారి చూద్దాం. మరి ఇట్లా వరుసగా సంఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరేటట్టు ఎందుకు ఉంటుంది? ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేదు? ఏంది విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం. ఏడా షాద్నగర్లో గురుకుల డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ ఆందోళన, రోడ్డుపై మెరుపు ధర్నా, లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్. విద్యార్థులు రోడ్డుపై ఎక్కి షాద్నగర్లో అయితే ధర్నానైతే వేస్తున్నారట. ఎందుకోసం అంటే లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ను తొలగించాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారట. విద్యార్థినులపై చేయి చేసుకున్న లేడీ కానిస్టేబుల్, విద్యార్థినులపై చేయి చేసుకున్న లేడీ కానిస్టేబుల్ జుట్టుపట్టి ఈడ్చుకెళ్ళిన స్టూడెంట్స్. విద్యార్థులపైన లేడీ కానిస్టేబుల్ అయితే చేయి చేసుకున్నాట. ఆయన ఆమె చేయి చేసుకుంటుందని చెప్పి విద్యార్థులు కానిస్టేబుల్ జుట్టుపాటు అయితే తీసుకోవేరట. ఇగో ఇట్లా జరిగింది. బలవంతంగా వాహనంలోకి తరలించిన పోలీసులు. మొత్తం మీదనైతే నిన్ననైతే షాద్నగర్లో అయితే ఒక గంట సేపు అయితే హైడ్రామా అయితే నెలకొంది. ఆడ లంచం తీసుకుంటుందే ఆ ప్రిన్సిపాల్ను తీసేయమని చెప్పి విద్యార్థులేమో రోడ్డెక్కి ఆందోళన చేస్తుర్రు. ఆందోళన చేస్తే వాళ్ళని సర్దుమరిచే ప్రయత్నం చేయక కానిస్టేబుల్ పోయి విద్యార్థులను కొట్టిందట. ఇక కొడితే ఆ పిల్లల ఆవేశం మీద ఉన్న పిల్లలు ఊకుండ్రా, ఆ పిల్లలు తీసుకుపోయి ఆయన జుట్టు వాటి తీసుకుపోయి ఆయన ఇడుచుకెళ్ళిరట. ఇక ఇట్లా జరిసే పంచాయతీ జరిగితే ఆయన విద్యార్థులను పోలీసు వాళ్ళు వేసుకొని తీసుకుపోయారట. అయినా కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఏం రోగం ఉందో ఏమో కానీ ఇటు ప్రభుత్వం ఫుల్ స్ట్రిక్ట్ చేస్తూనే ఉంది. రోజు పొద్దుగాల ఏసీపీ దాడులు ఇంటనే ఉన్నారు. అయినా లంచాలకు అలవాటు పడుతున్నారట. అసలు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు సరిపోతలేవా? మరి ఎందుకోసం ఇట్లా తయారవుతారో అర్థమవుతలేదు. ప్రభుత్వం నుంచి అయితే మీకు అన్ని బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి కదా, ఇంకా లంచాలు 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 ఇక బయట సొమ్మె మీద తినేటట్టున్నారు. మరి ఈ ఉద్యోగాలకు రాజీనామా చేయరు. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి బయట అక్రమాలు చేసుకోరు ఇక సప్పుడేక. అరే గింత అధ్వానంగా తయారవుడేంది ప్రభుత్వ ఉద్యోగులు? రోజు పొద్దుగాల లేకపోతే టీవీలో చూస్తే ఇక్కడ ఏసీపీ దాడులు జరిగినాయి, ఆడ లంచం తీసుకుంటూ ఈ అధికారి పట్టుబడ్డాడు, ఈడ లంచం తీసుకుంటూ ఆ అధికారి పట్టుబడ్డాడు. ఇట్లా పట్టుబడుతూనే ఉన్నారు. కానీ మీరైతే మాట్లాడైతే మానతలేరు. ఇంత కూడా ఇంత సిగ్గనిపించాలి అసలు. లంచం 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 గింత అధ్వానంగా తయారయ్యారు ఆయన. ఇక రాష్ట్ర ప్రభుత్వం మన దీనిపైన చర్యలు తీసుకొని ఇట్లా లంచాలు ఎవరు తీసుకుంటారో ఫస్ట్ గుర్తించి వీళ్ళని వీళ్ళని సస్పెండ్ అనే అయ్యారు. జరా గింత అధ్వానం తయారవుతారు వీళ్ళు. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు సరిపోతలేక బెనిఫిట్స్ సరిపోతలేవట వీళ్ళకు. చూడుర్రి, దీని మీరు అయితే దృష్టి పెట్టుర్రి. అయ్యా రేవంత్ రెడ్డి సారు ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నామని కాదు, ఫస్ట్ గిసోని చీడ పురుగులను తీసి ఎలేయిర్రి, తీసేయరు ఫస్ట్ ఇసోని చీడ పురుగులను.